హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బజ్జీ అన్నం, చపాతీ, రాగి సంగట్లోకి చాలా చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా నోటి కమ్మగా ఉండే వంకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 కేజీ లేత వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్గా గిన్నెలో పెట్టుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత కుక్కర్లోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు, నాలుగు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఓ పెద్ద ఉల్లిపాయల చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఓ చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కుక్కర్లోనే ఆవిరిపోయిన తర్వాత మ్యాషర్ లేదా పప్పు గుత్తితో మెత్తగా మెదిపి తీసుకోండి. ఈ టైంలో టేస్ట్ చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. వంకాయ బజ్జీ తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఓ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, 4 దంచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకొని ఈ తాలింపును బాగా వేగనివ్వండి. ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా నోటి కమ్మగా ఉండే నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఎక్కువగా నెల్లూరు రాయలసీమ ప్రాంతంలో తయారు చేసుకుంటారండి. మీకు ఈ కర్రీ వేడివేడి అన్నంలో ఒక ఆమ్లెట్తో కానీ లేదా వడియాలతో కానీ తీసుకుంటే సూపర్ కాంబినేషన్తో ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ.